ప్రీతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం అందరికీ తెలిసిందే. అందులో దివ్యాంగుల పెన్షన్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంపు విషయంలో పెట్టిన 3వ సంతకం మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా, ఏ రాష్ట్రంలో కూడా చేయనట్టు విధంగా సుమారు 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరికం నిర్మూలన చేయాలి, ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు. గతంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఎలాగ అభ్యున్నతి తీసుకురావాలి, మహిళల ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి ఎలా బయటికి రావాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశం అంతా కూడా ఆచరిస్తున్న జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ పెన్షన్స్ కూడా అంతే ప్రాధాన్యతతో గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో చేసుకున్నటువంటి నిర్ణయాల్లో వికలాంగులకి పెన్షన్ కల్పించడంలో కానీ, వితంతులకు పెన్షన్ కల్పించడం కానీ, వీవర్స్కి పెన్షన్ కల్పించడంలో కానీ అన్ని నిర్ణయాల్లో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ నిర్ణయాలు ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ స్టార్ట్ చేశారు. దివ్యాంగులకి పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. అండ్ ఎందుకంటానంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెన్షన్ అనేది ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలి, కొంత సాయం చేకూర్చాలి, కొంత సాయం వాళ్ళకి అందితే ఖచ్చితంగా వాళ్ళు వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ వాళ్ళు అదనపు ఇన్కమ్ కింద ఇది ఉంటుందని ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా వృద్ధాప్యం పెన్షను ఈరోజు గ్రామాల్లో మేము ప్రతి నెల 1వ తారీఖు వెళ్తూ ఉంటే చాలామంది వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా, గర్వంగా వాళ్ళు బతికే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. ఎందుకంటున్నారంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పలకరింపు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మాకు చూపించినటువంటి అభిమానం కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మీ ఇస్తున్నటువంటి చిన్న సాయం అయినా కూడా ఆ కుటుంబానికి, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా వాళ్ళు ఒకేసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే హెల్త్ పెన్షన్స్ ఎవరైతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ, అలాగే మస్కులర్ డిస్ఫంక్షనరీ విక్టిమ్స్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా 5,000 నుంచి 15,000 పెన్షన్ పెంచడం కానీ, మరి అలాగే అంతేకాకుండా మన సీకేడి క్రానిక్ డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో తలసీమా పేషెంట్సు, కిడ్నీ పేషెంట్సు అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా 5,000 నుంచి 10,000 పెంచడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న సాయం కూడా వాళ్ళకి చాలా పెద్ద సాయంగా భావిస్తూ ప్రభుత్వంతో మంచిగా ఈరోజు మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం సాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది. కనీసం
ఏదైనా ఒక పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయా కానీ పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది. ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 63,71,000. ఈ తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంతేకాకుండా రీసెంట్గా 1,10,000 పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది, స్పౌస్ పెన్షన్స్. ఎందుకంటే 2000 మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు 3 లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు 1,10,000 కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓరవలేక దానికి ఉంచేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరు అనే విషయాన్ని మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. దివ్యాంగుల పెన్షన్స్లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు, సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరిగింది. హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. మరి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్కి సుమారు 125 సెంటర్స్ని రాష్ట్రమంతా కూడా ఓపెన్ చేసి ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకుముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్.
సో మాన్యువల్ సర్టిఫికేట్స్లు అన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళలో వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సుమారు 20,000 మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఇనెలిజిబిలిటీ వచ్చారో 20,000 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా మీరు తిప్పికొట్టండి. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ అందరితో పాటు ప్రజలందరూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ పేదల దినోత్సవం కింద ఆయన కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంకి వెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు P4 విధానం కూడా తీసుకొచ్చి P4 విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో నిలపాలి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందజేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకు ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. మనం జూలై 1 తారీఖున మనం ఇచ్చినటువంటి పెన్షన్స్ 65 లక్షల పెన్షన్స్ 2024 జూలై 1 మనం ఫస్ట్ ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఇప్పుడు 63,71,000. 61 లక్షల 18,000, 65,18,000. ఇప్పుడు 63,71,000. వాళ్ళు కూడా స్వర్గస్థులు అవుతారండి. ఎవరైతే కాలానుగుణంగా చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ పెన్షన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో యావరేజ్గా మీరు చూసుకుంటే లాస్ట్ 2 lakh మెంబర్స్ పర్ ఇయర్ స్వర్గస్థులు అవుతూ ఉంటారు. వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే ఇస్తున్నాం. సో అందుకే మీకు నెంబర్ కూడా పెద్దగా తగ్గలేదు. సార్ నేను మీడియాలో చూశాను కొన్ని చోట్ల వాళ్ళు వచ్చి ఆందోళన చేయడం తర్వాత వాళ్ళు ఆవేదన శాసనవర్గాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి పెన్షన్ రాకనే కదా రోడ్డుకి ఇచ్చింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఈ టెంపరీ సర్టిఫికేట్ ద్వారా చిన్న ఇష్యూ జరిగింది. అంటే యాజ్ పర్ ది 2016 యాక్ట్ ప్రకారంగా డాక్టర్స్ కొన్ని సర్టిఫికేట్స్ని టెంపరీలోకి పెట్టారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేయమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే వాళ్ళకున్న యాక్ట్ ప్రకారంగా యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అవును, అంటే టెంపరీ అనేది ఏంటంటే ఒక 2 yearsలోని మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటున్నప్పుడు టెంపరీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ కేసెస్ ఏమున్నా కూడా మళ్ళీ రీఅసెస్మెంట్కి అవకాశం ఇచ్చాము. రీఅసెస్మెంట్ కూడా మనం ఎంపీడీ ఆఫీస్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీలో మనం మళ్ళీ వాళ్ళకి సదరన్ రీఅసెస్మెంట్కి మళ్ళీ అవకాశం ఇచ్చి కొత్త సర్టిఫికేట్ వస్తే వెంటనే పెన్షన్ కూడా రిజ్యూమ్ చేసేస్తున్నాం. అంటే ఎక్కడైనా అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా లోపం జరిగి డాక్టర్ ఏమైనా సర్టిఫికేట్స్ రాంగ్గా ఇచ్చారనుకోండి, దానికి కూడా కరెక్ట్ చేసి సింప్లిఫై చేసే విధానం కూడా తెచ్చాము. గతంలో
ఇప్పుడున్నటువంటి ఏదైనా డాక్టర్ పొరపాటున ఒక పర్మనెంట్ డిజేబిలిటీ వాళ్ళకి ఒక రాంగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఒక ఒక అర్హత కలిగిన వ్యక్తికి నష్టం జరిగిందంటే ఆయన కూడా వెంటనే ఎంపీడీ ఆఫీస్ ద్వారా వీళ్ళకి సెపరేట్గా ఒక స్లాట్ క్రియేట్ చేసి వాళ్ళు రీవెరిఫై చేసి రీఅసెస్మెంట్లో ఆయనకు అర్హత కలిగితే వెంటనే పెన్షన్ కూడా రెజ్యూమ్ చేస్తున్నాం. లేదు, ఏమీ చేయలేదు. దొంగ సర్టిఫికేట్ అంటే దివ్యాంగుల రీవెరిఫికేషన్లో సుమారు 80,000 మంది రీవెరిఫికేషన్లో వచ్చారు. అందులో టెంపరీ 40,000 వచ్చారు. సో ఈ 80,000లో కొంత సర్టిఫికేట్స్ వెళ్తాయి. 5,50,000 మనం రీవెరిఫికేషన్ అయ్యిందండి. అందులో 80,000 మంది మనం అనర్హుల కింద గుర్తించడం జరిగింది. డిజేబుల్డ్. ఎస్ లేదు, నోటీస్ ఇచ్చాము. వాళ్ళు ఒకవేళ అర్హత కలిగిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు. సో దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అంటే అది కూడా అక్కడ ఎవరు ఇచ్చారు అనేది దాని మీద కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. బట్ ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు అయితే మాత్రం డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి, 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి, అనర్హులకు మాత్రం పెన్షన్ ఇవ్వకూడదు. అనర్హులు ఎవరైనా కూడా పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వకూడదు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైనా నిజంగా అర్హత ఉన్న వాళ్ళైతే రీఅసెస్మెంట్ చేస్తున్నాము. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ వల్ల కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాము. అంటే గతంలో జరిగిన తప్పులు ఒక విషయం అయితే ఇప్పుడు తప్పు చేయకూడదన్న విషయం మేము క్లియర్గా చెప్తాం. అంటే అది నోటీసే కదా వెళ్ళిందండి. నోటీస్ వెళ్ళింది, కన్వర్ట్ చేసాం. అంటే 80,000లో కూడా కన్వర్ట్ చేస్తాం. అంటే ఏజ్ పర్మిట్ చేస్తేనే 20,000 80,000లో కూడా 20,000 కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. 80,000లో 20,000 కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో విడోస్ కొంత 5,000 మంది రావచ్చు. చాలా మిగతా కేటగిరీస్లో కూడా ఒక 5,000 మంది రావచ్చు. అందరూ అప్లై చేసుకోవచ్చు. డాక్టర్స్ విధానంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే పక్క జిల్లా వాళ్ళు వచ్చి వెరిఫై చేసేవారు. ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆ రోజు డాక్టర్ వచ్చిన రోజే తెలుస్తుంది. డాక్టర్ వచ్చి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన రోజే ఆ పర్సన్ తెలిసే విధానాన్ని ఇప్పుడు చేశాము. ఇప్పుడు మళ్ళీ రీఅసెస్మెంట్లో ఏం చేయాలన్నది కూడా మేము ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే 80,000 అనేది రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అండి. అందులో కూడా అంటే మీకు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 1924లో వచ్చినటువంటి ఇనెలిజిబిలిటీ ఎక్కువ ఉంది. 1924లో సుమారు 50,000 మంది ఆ టైంలో ఇనెలిజిబిలిటీలోకి వచ్చిన వాళ్ళు. అంత డీటెయిల్గా ఉండవు సార్. ఇట్స్ ఓన్లీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. అంటే ఏదైనా అవ్వచ్చు. బట్ మా ఇంట్రెస్ట్ అంటే అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి, అనర్హులకి పెన్షన్ అనేది కరెక్ట్ కాదనేది విషయం మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ అది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే మనం
ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పబ్లిక్ ప్రజానీకం అందరూ కూడా తెలియజేయాలి. ఆ విషయం మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు నోటీసు ఇచ్చిన వాళ్ళలో రీఅసెస్మెంట్కి ఇస్తారు. రీఅసెస్మెంట్లో వాళ్ళకి టైంలో మనం రీఅసెస్మెంట్ జరిగి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రెజ్యూమ్ అవుతుంది. అప్పటి వరకు ఆగుతుంది. ఎస్. అయితే ఈ మధ్య ఒక మూమెంట్ కూడా స్టార్ట్ అయింది దృష్టికి వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులు 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు, అందరికీ 100,000 కోట్ల ఆస్తులు. అది అలౌ అవ్వదండి, సిస్టమ్ అలౌ చేయదు. కానీ అంటే ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పనిచేసి అట్లా ఉద్యోగంలో ఒకవేళ ఆఫీసర్లుగా ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు గట్రా 3 పెన్షన్లు. ఆ పెన్షన్ వేరు, అట్లనే కదా, ఆ పెన్షన్ అనేది వేరు. ఎస్. ఫ్యామిలీకి ఒక పెన్షన్, ఒక మనిషికి ఒక పెన్షన్ అనే విధానం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు 2-3 పెన్షన్లు ఎట్లా తీసుకుంటారు? అసలు వీళ్ళకి పెన్షన్లు అవసరమా? అందరూ 100,000 కోట్ల ఆస్తి పడలే కదా అనేది ఒక మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఓకే. ఓకే. దాన్ని ఏమైనా ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్ళి, అవును సార్, అందరూ అనర్హులే పెన్షన్లు, అవును, ప్రజాప్రతినిధులు ఆల్మోస్ట్ 98% అనర్హులే. ఈ అనర్హులకు పెన్షన్లు ఏమన్నా రద్దు చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తారు? అంటే మీకు అవసరం లేదు పెన్షన్, ఎస్ ఎప్పటికీ ఎస్ అవసరం ఉండదు. ఎస్ ఎస్ చూద్దాం. అది కొంచెం డిస్కషన్ ఇట్స్ ఎ కంట్రీ ఇష్యూ, కంట్రీ వైడ్ ఇష్యూ అండి, కంట్రీ వైడ్ ఇష్యూ. దాన్ని మాట్లాడదాం, మనం ఆదర్శంగా నిలుస్తాం కదా. చూద్దాం, మాట్లాడదాం. సార్, ఈ డయాలసిస్ పేషెంట్ గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు. ఆయన చనిపోతే ఇప్పుడు భారీగా కొంత ఇబ్బంది పడుతున్న ప్రకాశం జిల్లాలో కొన్ని కేసులు ఉన్నాయి. ఎస్. దాన్ని ఏంటంటే భారీగా రావట్లేదు, మనం పెట్టుకున్నా కానీ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే స్పౌస్కి వస్తుంది, హాస్పిటల్ పెన్షన్ అనేది స్పౌస్కి వర్తించదండి. వీడియో ఎట్లా దాన్ని విడోస్ ఇప్పుడు మనం ఎక్సైజ్ చేస్తున్నాం, కొత్తగా వస్తాయి. అంటే వాళ్ళది వీళ్ళకి రాదు, వాళ్ళది వీళ్ళకి రాదు. వీళ్ళు కొత్తగా అప్లై చేస్తారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని అంటే జనరల్గా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు జనరల్గా వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో హస్బెండ్ చనిపోయిన వెంటనే వైఫ్కి ఇవ్వడం ధర్మం అనే విషయం మనం వెంటనే చేసాం. వీళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలి. ఎస్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. జిల్లాలో కమిటీలు ఫామ్ చేయడానికి ఒక కమిటీస్ వేస్తున్నారు, 3 మెన్ కమిటీ వేస్తున్నారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక 3 ఇన్ఛార్జ్ చేసి జిల్లాలో పార్టీ కమిటీస్ అన్ని కూడా ఫామ్ చేయడానికి ఒక ఇంటర్నల్ మీటింగ్, ఇది పార్టీ తాలూకు ఇష్యూ. సరే, గుడ్డా రాజశేఖర రెడ్డి మీద పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కొన్ని డిమాండ్స్ వస్తాయి. ఏమైనా డిస్కషన్ జరుగుతుంది? ఇప్పుడేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ.